నమస్తే, నేను మీ అవర్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. ప్రస్తుతం మంగళగిరి ఎకో పార్క్లో ఉన్నాం. సహజ సిద్ధమైన ఆహ్లాదకర వాతావరణం, పచ్చదనం పరుచుకున్న ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం, విజ్ఞానం మేలికలయిక అయిన ఎకో పార్కులో ఈ ఆదివారం ఉదయం ఓ ప్రత్యేకత సంతరించుకుంది. అదేమిటంటే సీనియర్ వాకర్ పుప్పాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆవిర్భవించిన శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పరిచయ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ దీపాల సాంబశివరావు ఆధ్వర్యంలో ధ్యానం, సత్సంగం ఏర్పాటు చేశారు. తదుపరి శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం ఆతిథ్యం ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి. ఏప్రిల్ 12 ఆదివారం ఉదయం ఎప్పటి మాదిరిగానే మంగళగిరి ఎయిమ్స్ పక్కనే గల ఎకో పార్క్ వాకర్లు, సందర్శకుల రాకతో కళకళలాడింది. అయితే ఈరోజు మరో ప్రత్యేకతను సంతరించుకుంది. అదేమిటంటే మంగళగిరి ఎకో పార్కుతో విడదీయరాని అనుబంధం ఉన్న సీనియర్ వాకర్ పుప్పాల కోటేశ్వరరావు నేతృత్వంలో శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల ఆవిర్భవించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం ఎకో పార్క్లో శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పరిచయ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. చెక్కలపిడి కోటేశ్వరరావుగా సుపరిచితులైన పుప్పాల కోటేశ్వరరావు గత 7 సంవత్సరాలుగా ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేశారు. అయితే ఇటీవలి కాలంలో అసోసియేషన్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో పుప్పాల కోటేశ్వరరావు నేతృత్వంలో శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల రిజిస్టర్ చేయడం జరిగింది. శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా పుప్పాల కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడిగా తిరందాసు వెంకట సాంబశివరావు, ఉపాధ్యక్షులుగా పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శిగా గోలి బాలమోహన్, సంయుక్త కార్యదర్శులుగా కొత్తపేట హుసేన్, డోగుపర్తి నరేంద్ర, కోశాధికారిగా తిరువిధుల నరసింహమూర్తులతో నూతన కార్యవర్గం ఏర్పడింది. వీరి నేతృత్వంలో నూతనంగా ఆవిర్భవించిన శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ ధార్మిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని, వాకర్స్ సభ్యులందరి సూచనలు, సలహాల మేరకు అసోసియేషన్ కార్యాచరణ ఉంటుందని అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు ఈ సందర్భంగా తెలియజేశారు. శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పరిచయ కార్యక్రమం సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ దీపాల సాంబశివరావు ఆధ్వర్యంలో ధ్యానం, శ్వాస మీద ధ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే రీతిలో మున్ముందు మరిన్ని ఆసక్తిదాయక కార్యక్రమాలు చేపడతామని నూతన కార్యవర్గ ప్రతినిధులు వెల్లడించారు. శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో చేరగోరు ఆసక్తి గల వాకర్లు కేవలం 100 రూపాయలు ప్రవేశ రుసుం చెల్లించి సభ్యత్వం పొందవచ్చని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రాచకొండ వెంకటేశ్వరరావు, ఆర్వి, మురుగుడు సత్యం, దామర్ల మోహన్, దీపాల కుమార్, చీదేళ్ల వాసు, పస్మర్తి మురళి, భోజనపల్లి తాండవ కృష్ణ, పెరుమాళ్ళు సుబ్రహ్మణ్యం, గజిరావు రామారావు, అవ్వారు శ్రీనివాసరావు, విఠల్, బిట్రా పానకాలు, తిరువిధుల రామకృష్ణ, ఆకుల శ్రీను, దామర్ల మల్లి, వనమ హరీష్ బాబు, చిల్లపల్లి బ్రహ్మం, అవ్వారు ప్రసాద్, బండారు సాంబశివరావు, కేసరం సురేష్ తదితర వాకర్ మిత్రులు, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్ట్ గవర్నర్ ఆల్పాటి రాధిక, ఎం అపర్ణ, నేచర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కాండ్రు రవికుమార్, జంజనం రామకృష్ణ, కోశాధికారి ఉడత వెంకట శివప్రసాద్, ఉపాధ్యక్షులు బట్టు వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి జగ్గారపు సాంబశివరావు, సభ్యులు బల్లాని సుబ్బారావు, అందే నాగరాజు, డాక్టర్ దోనేపూడి శ్రీనివాసరావు, ప్రకృతి ధ్యాన పిరమిడ్, ధ్యాన శ్రీకృష్ణ తులసివనం ప్రతినిధులు తదితరులు పాల్గొని శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పాహార ఆతిథ్యం ఇచ్చారు. అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు. ఇలానే ప్రతి నెల కూడా ఇలానే పౌర్ణమి రోజు చేయాలని ధ్యానం అంతకుముందు అనుకున్నాం. సాంబశివరావు గారితో పోస్ట్ పోన్ అయింది, కాలేదు. ఇక నుంచి జరిగేటువంటి కార్యక్రమం పౌర్ణమి రోజున ఏ రోజు వచ్చినా కానీ ఈ ధ్యాన కార్యక్రమం చేయాలని సాంబశివరావు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారు ఆశీస్సులతో వారు చేసేటువంటి ఈ కార్యక్రమం ఇంకా బాగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ నమస్కారం. మనకి ఆరోగ్యం అనేది మెయిన్ 3 రకాలుగా ఉంటుంది: శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా. శారీరకంగా కోసం మనం డైలీ నడక, వాకింగ్ జనరల్గా ఈజియెస్ట్ వే ఆఫ్ హ్యాపీనెస్, హెల్త్. ఈ
ఈరోజు ఎంతో చక్కగా మన ఎకో పార్కులో ధ్యానాన్ని ఏర్పాటు చేసినటువంటి సాయి వాకర్స్ అసోసియేషన్ మన పుప్పాల కోటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ధ్యానము మనకి వాకింగ్ ఎంత ఇంపార్టెంటో ధ్యానం కూడా అంతకంటే ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ యోగా ఎలా చేస్తున్నారో అలాగే ఎవ్రీడే ధ్యానం కూడా చేయండి. మానసిక ప్రశాంతత కోసమే ఈ ధ్యానం. అలాగే ఈ పార్కులో మనం వాకింగ్కి వస్తున్నామంటే, ఎంతోమంది స్నేహితుల మధ్య ఇలా మనం నడుస్తున్నామంటే అది ఆరోగ్యమే. అది మీకు తెలియటం లేదు. చాలామంది వాకింగే కదా పక్కన అటు ఇటు వెళ్ళటం, నడుచుకుంటూ, అలా కాదు, చక్కగా మాట్లాడుకుంటూ ఒకరినొకరిని పలకరించుకుంటూ అలా నడుస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో మీకు ఇంటికి వెళ్ళి నాకు తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు ఈ ధ్యానం మనం ఎంత చక్కగా అందరితో కలిసి ప్రకృతి ఒడిలో చేశామంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే ప్రతి సండే ఇలాంటి కార్యక్రమం చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ ధ్యానానికి సహకరించాలని, అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ సాయి వాకర్స్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి మన కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, కోటేశ్వరరావు గారు అంటే ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం గల వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈ వాకర్స్ అసోసియేషన్ నడుస్తూ అందరికీ తలలో నాలుగులాగా ఉండే ఈ కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ సాయి వెల్ఫేర్ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్ ఈరోజు ఆవిష్కరించబడింది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ, అందరూ పొద్దున్నే వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది. అలానే ఈ సందర్భంగా సాయి వాకర్స్ అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు చెబుతున్నాం. అందరికీ ముందుగా నమస్కారం. ఈ సాయి వాకర్స్ అసోసియేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముందుగా ఈ ఆర్గనైజేషన్ కానీ అలాగే ప్రెసిడెంట్ అయిన పుప్పాల కోటేశ్వరరావు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన సేవాభావంతో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం కానీ, తర్వాత ఎవరైనా కార్యక్రమాలు ఏదైనా చేపట్టినప్పుడు ఆయన పాల్గొంచుకోవడం కానీ, ఇలా వీరికి అతి కొద్ది కాలంలోనే మేము పరిచయం అవ్వడం జరిగింది. అయినా కానీ ఒక ఆత్మీయతతో మనల్ని కలుపుకోవడం, ముందుకు తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. ఈ ముందు తీసుకెళ్లే క్రమంలో ఎలాగా సొసైటీ అవ్వాలి, ఏంటి, ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమాలు కానీ ఎలాగా తీసుకెళ్ళాలి ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కటి ఆయన ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలా జై వాసవి ఈరోజు ఎకో పార్కులో మన పుప్పాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సాయి వాకర్స్ అసోసియేషన్ కొత్తగా ఏర్పడిన సందర్భంగా అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేసి పుప్పాల కోటేశ్వరరావు గారు గతంలో కంటే ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు చేసి అందరికంటే గొప్పగా నిరూపించుకోవాల్సిందిగా కోరుతుంది. మా ఇక్కడ ఎకో పార్కులో ధ్యాన కార్యక్రమం, ఇక్కడ టిఫిన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది శ్రీ పుప్పాల కోటేశ్వరరావు గారు, ఆయన శ్రీ సాయి వాకర్స్ అసోసియేషన్ అనేది నూతనంగా స్థాపించి అందరినీ సభ్యులుగా చేర్చుకొని కొత్త సంస్థను ఏర్పాటు చేశారు, వాకర్స్ అసోసియేషను. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పార్కులో అందరితో కలిసిమెలిసి సేవా కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ చేస్తూ ఆయన అందరితో సరదాగా ముందుకు సాగాలని, ఆయన అందరివాడిగా అందరిలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అలాగే పేరుకు వయసులో పెద్దవాడైనా మా అందరితో సమానంగా యూత్ లాగా నడుస్తూ మంచి సరదాగా అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఆయన ఎక్కడుంటే అక్కడ సందడి అనేది ఉంటుంది. ఆ సందడి ఇక ముందు కూడా ఇలాగే కొనసాగిస్తూ అందరితో కలిసిమెలిసి సరదాగా ఉండాలని చెప్పేసి వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. సాయి వాకర్స్ అసోసియేషన్ ఏర్పరిచారు. ఇంతకుముందు ప్రెసిడెంట్గా చేసిన పుప్పాల కోటేశ్వరరావు గారు ఇప్పుడు ఈ గ్రూప్కి ప్రెసిడెంట్ అండి. ఆయన దాదాపు మాకు 8 సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే తీరుతో అందరిని కలిసిపోయే మనిషిలాగా బాగుండి అందరిని కలిగిపోయి దాదాపు 8 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది మాకు. అలాగే ఈరోజు ఇక్కడ తులసి ధ్యాన మందిరంలో చక్కగా అందరూ కూడా ధ్యానం చేసుకున్నారు. అలాగే ఆ ప్రెసిడెంట్ పుప్పాల కోటేశ్వరరావు గారు కూడా ఇలా టిఫిన్ కార్యక్రమం పెట్టారు. ఇక్కడ 3-4 టీంలు ఉన్నాయండి. అందరం కూడా సోదరభావంతో కలిసిపోతే అందరూ బాగానే జరుగుతున్నాయి. అలాగే ఇంకా ముందు కూడా అందరూ చక్కగా స్నేహభావంతో కలిసి ఇక్కడ ఆరోగ్యం, ఆనందం,
అన్నీ కూడా కలబడిసిన మన ఎకో పార్క్ అని మంగళగిరిలో ఉన్న అదృష్టం. ఈ లోపల వచ్చిన అందరూ కూడా కుటుంబ సభ్యులు కలిసిపోయి ఉంటాము. ఇంకా ఉన్న నాళ్ళు అలాగే ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. కోటేశ్వరరావు గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పుప్పాల కోటేశ్వరరావు గారు దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. దీన్ని మేము నేచర్ వాకర్ అసోసియేషన్ తరపు నుంచి స్వాగతిస్తున్నాము. కేవలం వాకింగ్కే సంబంధించే కాకుండా ఫ్యూచర్లో ఆ గ్రూపు మేము కలిసి కూడా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయాలని నేను కోటేశ్వరరావు గారిని ఈ సందర్భంగా కోరుతున్నాను. వాకింగ్ సంబంధించే కాకుండా సేవా కార్యక్రమం ఇంతకుముందు కూడా చేస్తున్నాము. వీరితో కలిసి మిగతా ఉన్న నేచర్ వాకర్ అసోసియేషన్ కానీ ఇంకొక వాకింగ్ అసోసియేషన్ కానీ కలిసి మేము ముందు కొనసాగాలని సేవా కార్యక్రమాల్లో కూడా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాకర్ సోదరులకి అందరికీ ముందుగా నమస్కారం. అట్లానే మంగళగిరి టైమ్స్ అవ్వారు శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఎకో పార్కులో శ్వాసదేశ ధ్యానం యొక్క కార్యక్రమాన్ని దీపాల సాంబశివరావు గారు ప్రారంభించారు. ఈ ధ్యాస కార్యక్రమానికి గురువు అయినటువంటి దీపాల సాంబశివరావు గారికి ముందుగా ధన్యవాదాలు. అట్లానే ఇట్లాంటి కార్యక్రమాలు చేయటానికి దీపాల సాంబశివరావు గారు లాంటి గురువులు ముందుకు రావాలని, ప్రతిరోజు అందరితో కలిసి ధ్యానం చేయించాలని సాంబశివరావు గారిని కోరుకుంటూ, అట్లానే వాకర్ సోదరులందరూ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నూతనంగా జాయిన్ అయినటువంటి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేయబోయే ముందు కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి. ముఖ్యంగా కమిటీ సభ్యులను ఏర్పాటు చేసి కమిటీ మీటింగ్ వేసి ఏం చేయాలి ఎకో పార్కులో అభివృద్ధి పనులు ముఖ్యంగా ఫోకస్ చేసేది మేము ఎకో పార్కులో ఉన్నటువంటి వాకర్స్కి ఏం కావాలి అన్నదే ఈ సాయి వాకర్స్ యొక్క ప్రత్యేకత. అట్లానే అందరి చెప్పినట్టు కమిటీ మీటింగ్ వేసి ఏమేమి కార్యక్రమాలు చేయాలి, కొత్తగా ఏం చేయాలి వాకర్స్కి అనే దాని మీద చర్చించుకొని మా నిర్ణయాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు శ్వాస మీద ధ్యాస అనే కార్యక్రమం దీపాల సాంబశివరావు గారి ఆధ్వర్యాన శ్రీ సాయి వాకర్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున దివ్యంగా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల రోజుల్లో మళ్ళీ ఇంకో నెలలో కూడా ఇదే కార్యక్రమం ఇదే విధంగా కొనసాగిస్తాం. గతంలో కూడా మేము ఏకో పార్కు దగ్గర నుంచి ప్రారంభమైన దగ్గర నుంచి మేము ఉంటున్నాం. అప్పుడు ఏవైతే కార్యక్రమాలు చేశామో మా అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు గారి ఆధ్వర్యాన అదే విధంగా కొనసాగిస్తామని మేము తెలియజేస్తున్నాం. మేము ప్రతి దానికి ఎన్నట్టు ఉండి ప్రచారదారుగా కానీ సోషల్ మీడియాలో కానీ సహకరిస్తున్న మంగళగిరి టైమ్స్ అవ్వారు శ్రీనివాసరావు గారికి, ఇక్కడ ఉన్న కొత్తగా జారిపోయే వాకర్ సభ్యులకి, మరియు ఈ కార్యక్రమాల్లో ఇంత దిగ్విజయం జరగడానికి కొనసాగించడానికి సహకరించిన బాలమోహన్ గారికి, పెద్దిరాజు గారికి, ఆర్వి గారికి, అలాగే మా టిఫిన్ ఏర్పాటు చేసిన తృప్తి క్యాటరింగ్ గారికి, వాకర్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ధ్యానమిత్రులందరికీ ధన్యవాదాలండి. ఇక్కడ ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ తులసి వనానికి మనకు సహకరించిన సాయి వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు. ముందుగా పుప్పాల కోటేశ్వరరావు గారు మాకు ఛానల్ నుంచి పరిచయం అండి. ఆయన ద్వారా మేము ఇక్కడ ఈ సొసైటీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా మాకు అవకాశం ఇచ్చారు. వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ధ్యానానికి ఆయన మాకు సహకరించి ధ్యానం క్లాస్ పెట్టండి, వాళ్ళందరికీ టిఫిన్ ఏర్పాటు కూడా మేము పెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు మాకు ఎంకరేజ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు పుప్పాల కోటేశ్వరరావు గారికి, అలాగే కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈరోజు ఆదివారం ఉదయం 7 గంటల నుండి 7:45 వరకు ధ్యానము సత్సంగం ఏర్పాటు చేసుకున్నాము. అనంతరము టిఫిన్ సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. మరి అలానే పుప్పాల కోటేశ్వరరావు గారు మాకు మా నాన్నగారి నుండి కూడా చాలా పరిచయము. తర్వాత ఇలా సోషల్ యాక్టివేషన్లో బాగా ఉంటారు. అలాగే
ఇక్కడ మనం ధ్యానం పరిచయం చేసేటప్పుడు కూడా స్టార్టింగ్ మేము 6 సంవత్సరాల క్రితం ధ్యానంకి వచ్చినప్పుడు బాబాయ్ ఇలా మనం ధ్యానం చెబుదాము, మేము ఇలా ధ్యానం చేస్తామని చెప్పినప్పుడు బాలమోహన్ గారు అలానే పుప్పాల కోటేశ్వర గారు సరేనయ్యా మరి ఇక్కడ అందరికి వచ్చేవాళ్ళు 60 పైన వాళ్ళే, మరి అందరూ ధ్యానం చేస్తారా అని అన్నప్పుడు 1 రోజో 2 రోజులో మనం ఏర్పాటు చేద్దామండి, బాగుంటే దాన్ని కంటిన్యూ చేద్దామని చెప్పినప్పుడు వారు ఏకీభవించారు. అప్పుడున్న వాకర్ సభ్యులందరూ కూడా పూర్తిగా సహకరించారు. అట్లానే 1 రోజల్లా 3 రోజులు అయింది, 3 రోజులల్లా దాన్ని కంటిన్యూ చేసి 5 రోజులు, తర్వాత 7 రోజులు సప్తాహంలాగా ఈ యొక్క ధ్యానాన్ని పరిచయం చేశాము. పరిచయం చేసిన తర్వాత రోజుకి 70 నుండి 80 మంది ఇక్కడ అందరూ వచ్చి ధ్యానంలో పాల్గొన్నారు. ఆ యొక్క ధ్యానంలో పాల్గొన్న అనంతరము ఆ యొక్క సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారండి. ఆ తర్వాత మేము ఇలా రెగ్యులర్గా ధ్యానానికి ఒక ప్లేస్ కావాలనుకున్నప్పుడు మరి ఉప్పాల కోటేశ్వర గారు అలానే బాలమోహన్ గారు అప్పుడున్న కమిటీ సభ్యులు అందరూ కూడా పూర్తిగా సహకరించి మన ధ్యాన శ్రీకృష్ణ తులసి వనంలో ప్లేస్ అరేంజ్ చేశారు. ఆ సమయంలోనే మన యొక్క మిత్రులు మంగళగిరి ధ్యాన మిత్రులందరూ కూడా తలా ఒకటి బల్ల ఇవ్వటం, ఆ తర్వాత ధ్యానాన్ని కొద్దిగా విస్తరించటము, ఆ తర్వాత కృష్ణ తులసి వనం పెడతాం, అలానే ఈకో పార్కు అధికారులు శ్రీకృష్ణుడి విగ్రహం ఇవ్వటము, దాన్ని మనం పూర్తిగా అలంకరణ చేసి అది స్థాపించి తర్వాత దాన్ని నూతనంగా చుట్టూ మందార చెట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాము. అలాగే ఇప్పుడు రెగ్యులర్గా కూడా అందరూ ఆ యొక్క ధ్యాన శ్రీకృష్ణ తులసి వనానికి వస్తున్నారు. మొన్న డిసెంబర్లో ఆ యొక్క శ్రీకృష్ణుడు పగలు కానీ సాయంత్రం కానీ అలానే ఎండకు కానీ వర్షానికి కానీ తడుస్తున్నాడు. మరి ఆయనకు కూడా ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటున్నప్పుడు మొన్న డిసెంబర్లో ఆయనకి ఒక పిరమిడ్ క్యాప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది డిసెంబర్లో. అలాగే మన యొక్క వాకర్ సభ్యులు శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. వారందరికీ ధ్యాన శ్రీకృష్ణ తులసి వనం తరపున పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధ్యానం ఎలా చేయాలంటే కాళ్ళు 2